ఈ లోకస్తులు చాలా ఆచారాలు చెప్తూ ఉంటారు. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా చేస్తే అరిష్టం, ఇలా చేస్తే చెడొస్తుంది, మంగళవారం నాడు డబ్బులు ఇస్తే చెడొస్తుంది, ఉప్పు చేతికిస్తే మంచిది కాదు, అప్పుల పాలవుతారని చెప్పేసి రకరకాల సృష్టించేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఎప్పుడైతే తన శిష్యుని వెంట పెట్టుకొని వెళ్తున్నప్పుడు శిష్యులు విశ్రాంతి దినం నాడు వెన్నులు తుంచుకొని తింటున్నారో పరిసేలు వారిని వేలెత్తి చూపించడానికి ట్రై చేసినప్పుడు దేవుడు ఒకటే అంటాడు, మనిషి లోపలికి వెళ్ళినది మనిషిని అపవిత్రపరచదు, కానీ ఏదైతే మనిషి హృదయంలో నుంచి నోటి ద్వారా బయటకు వస్తుందో అది మాత్రమే మనిషిని అపవిత్రపరుస్తుందని దేవుడు చెప్తున్నాడు. దానికి మనం చూసుకునే ఎగ్జాంపుల్స్ చాలామంది వాస్తులని, లేకపోతే శకునాలని, లేకపోతే రంగురాలు పెట్టించుకోవడం, ఇది పెట్టుకుంటే ఈ పేరు మార్చుకుంటే ఈ అక్షరం చేర్చుకుంటే లైఫ్ మారిపోతుందనో, లేకుంటే ఉప్పు పలానా రోజు ఉప్పు ఇస్తే అప్పులు పాలవుతామనో, లేకపోతే ఇంట్లో పసుపు లేకపోతే మనము ఫినాన్షియల్గా నష్టపోతామనో, లేకుంటే కాళ్ళు కాల్చుకోవాలి, ఒళ్ళు కాల్చుకోవాలి, ఇది చేయాలి, ఆ నోమును నొయ్యాలి, ఈ తాయెత్తులు కట్టుకోవాలి, లేదా శనివారం పూట గోళ్ళు రకరకాలండి వాళ్ళకి ఇష్టం వచ్చిన సృష్టించేసేసి ఇది చేస్తే చెడు జరుగుతుంది, ఇది చేస్తే మంచిది కాదు, ఇది చేస్తే మనము పాపంలో పడిపోతాము అని చెప్పేసి రకరకాలు సృష్టించేశారు. కానీ దేవుడు పాపాలు చెప్పాడండి. ఏంటి ఆ పాపాలంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయం నుండి వచ్చును అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇవన్నీ నీలో పెట్టుకొని నువ్వు శనివారం నాడు అది చేయకూడదు, మంగళవారం నాడు డబ్బులు ఇవ్వకూడదు, లేకపోతే ఈ జ్యోతిష్యం చెప్పుకుందాము, ఈ పేరు మార్చుకుందాము, లేదా ఈ తాయెత్తు కట్టించుకుందాము అని రకరకాలు నువ్వు పాటించినప్పుడు నీలో పవిత్రత ఎక్కడుంది? నువ్వు అదే అబద్ధాలు మాట్లాడుతున్నావు, అదే మనుషులను హింసిస్తూ ఉన్నావు, అదే వేష సాంగత్యం చేస్తూ ఉన్నావు, మరి రకరకాలు నువ్వు చేస్తూనే ఉన్నావు. అవన్నీ పాటిస్తూ ఇది దేవునికి కరెక్ట్ కాదు అని మాట్లాడడం, అది అసలు దేవుడు అసహించుకుంటున్నాడు అలాంటి పాపాలని. కాబట్టి దేవుడు అంటున్నాడు, అలాంటి క్రియలు ఏదైతే అన్యాచారాలు, అర్థం పర్థం లేని ఆచారాలు పాటిస్తున్న వారికి దేవుడు అంటున్నాడు, అటువంటి వారు శాపగ్రస్తులను దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీవు కేవలం దేవుడు ఏవైతే మెన్షన్ చేశాడో అపవిత్రములని వాటన్నిటి నువ్వు పక్కన పెట్టి వాటన్నిటి నువ్వు తీసివేసుకుంటే నీలో నుంచి నువ్వు పవిత్రాలువే. అంతేకాని ఇంట్లో ఇది లేదు అది లేదు, నేను అపవిత్రాలని, చెడు జరుగుతుందని నువ్వు అనుకుంటే అటువంటిది ఏది ఉండదు. అది కేవలం లోకం సృష్టించింది. కనుక నీలో ఏ దేవదూషణ ఉన్నా, నీలో అబద్ధ సాక్ష్యాలు ఉన్నా, లేదా నీలో ఎటువంటి నరహత్య ఉన్నా, ఎటువంటి ఒక వ్యభిచారపు మనసు ఉన్నా, ఎటువంటి దొంగతనపు మనసు ఉన్నా, ఏదున్నా నువ్వు వాటి నుంచి దూరం చేసుకుంటే, ఈ లోకం అనే పాపం నుంచి నిన్ను దూరం చేసుకుంటే నువ్వు పవిత్రురాలివే. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారని వాక్యంలో ఉంది. కనుక నువ్వు ఈ అపవిత్రతలన్నీ నీ వద్ద నుంచి తీసివేసుకొని నువ్వు పవిత్రంగా మారగలిగితే నువ్వు దేవుని చూస్తావు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నేను గైడ్ చేస్తాడు, దేవుడు ఎటు వెళ్ళాలో నీకు ఆయన చెప్తాడు, ఆయన నీకు మార్గాన్ని బోధిస్తాడు. కనుక ఏది మనల్ని అపవిత్రపరచదు, కేవలం పాపములే మనల్ని అపవిత్రపరుస్తాయి. కనుక దేవుని యందు శుద్ధ హృదయం కలిగి ఉందాం. అనవసరమైన అన్యాచారాలు పాటించి మన మీదకి శాపం తెచ్చుకోకుండా దేవుని వైపు తిరిగి దేవుడు కట్టల్లో మనం బ్రతుకుదాం. దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. ఆమేన్.